अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमां शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमनेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयानि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनगं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं कैवल्यगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं आसिन्योर्तां वाचकलियुगत्ते वन्दुदित्य ஆசரியப்பாவதனான் அருமறை நூல் விரித்தானை நேசிக்கனை பராங்குசனை திகழ்வ குலத்தாரானை மாசுடையா மனத்து வைத்து மறவாமல் வாஷ்டுதுமே. ஸ்ரீமத்கிருஷ்ண சமாஹ்வாய நமோ யாமுனசூலவே యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ దాసోహలు సమర్పిస్తాం. ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాసిర్యం అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా 7వ పాసురాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 7వ పాసురంలో తాము పొందినటువంటి గొప్ప ఫలం ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు తెలియజేస్తూ సంతోషపడుతూ ఈ పాసురాన్ని అనుగ్రహించారు. తాము పొందినటువంటి గొప్ప ఫలం ఏమిటి అంటే వైకుంఠాన్ని పొందడము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మహదానందాన్ని పొందడమో కాదు, దేవతాంతర స్పర్శ లేకుండా పెరుమాళ్ళని సేవించడమే, శ్రీమన్నారాయణుని సేవించడమే మేము పొందినటువంటి గొప్ప ఫలము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ మనందరికీ కూడా ఉపదేశం చేస్తున్నారు. ఒక విషయం చూస్తే మనందరికీ కూడా అర్థమవుతుంది. మనతో పాటు సమానంగా చెరసాలలో ఉండి బంధింపబడి కర్మానుభవానికి కోసం ఎదురు చూస్తూ ఉండేటటువంటి జీవుల్ని దేవతలుగా అనుకుంటున్నారు. ఆ ప్రళయ సమయంలో పరమాత్మ ఉదరంలోకి ప్రవేశించేటటువంటి సందర్భంలో మనం ఎలా అయినా ఉదరంలోకి వెళ్తామో అక్కడ ఉన్న దేవతలు కూడా గొప్ప గొప్ప వారే అనుకునేటటువంటి ఆ దేవతలు కూడా వారు కూడా మనతో సమానంగా పరమాత్మ ఉదరంలోకి చేరుతున్నారు కదా, ఉదరంలోకి చేరి రక్షింపబడుతున్నారు కదా. మళ్ళీ తమ కర్మానుభవం చేయడం కోసం ఎదురు చూస్తూ ఎప్పుడు పరమాత్మ కటాక్షిస్తాడా, ఎప్పుడు మళ్ళీ మనకి శరీరాలు ప్రసాదిస్తాడా అనేటటువంటి ఎదురుచూపులో చూసేటటువంటి సందర్భంలో వారు మనము ఒకే చోట అలా పడిగాపులు కాస్తూ ఉంటాం కదా. అలాంటి దేవతల్ని ఆశ్రయిస్తే ప్రయోజనం ఏమిటి? ఇదంతా కూడా చేసి కూడా ఓ రాలిలై సేందయం పెరుమామాయనై అల్లదు, ఇలా చేసి ఇంత లోకాలన్నిటినీ కూడా తన ఉదరంలో ఉంచుకొని లేత మర్యాకు మీద చిన్న బాలుడిగా పడుకున్నటువంటి స్వామి, ఆశ్చర్య చేష్టతలు చేసేటటువంటి స్వామి. ఎవరికైనా సాధ్యమా? లోకాలన్నీ కూడా ప్రళయ జలాలలో సమసిపోకుండా తన ఉదరంలో రక్షించడం అనేటటువంటిది మిగిలినటువంటి దేవతలకు సాధ్యమా? కంటే కాదు. కేవలము శ్రీమన్నారాయణుడికి మాత్రమే అది సాధ్యము. ఆయనే లోకాలన్నిటినీ కూడా ఉదరంలో ఉంచుకొని ఓరాలిలై సేందయం పెరుమామాయని ఒక చిన్న మర్యాకు మీద వటపత్ర సాయిగా పరమాత్మ మనకి సేవ సాయిస్తున్నాడు కదా. అలా కేవలం ఆయనకు మాత్రమే సాధ్యమైనటువంటిది ఆశ్చర్య చేష్టితములు చేసి మరి అందరినీ కూడా రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి ఆ స్వామిని విడిచిపెట్టి ఒరుమా దైవం మట్రుడయమో యామే, ఇంకొక దేవతలు ఎవరైనా మేము వారిని ఆశ్రయిస్తామా అనేటటువంటి విషయాన్ని 7వ పాసురంలో తెలియజేస్తున్నారు. నళిర్మదిచ్చడయనం நான்முகக்கடவுளும் தளிர்வொளி இமயவர் முதல யாவகை உலகமும் யாவரும் அகப்படா நிலம் நீர் தீட்டால் சுடர் இரு விசும்பும் மலர் சுடர் பிறவும் சிறுதுடன் மயங்கா ஒரு பொருள் புறப்பாடின்றி முழுவதும் அகப்படக் கரந்து ஓராலிலை சேர்ந்தயம் பெருமாமாயனை அல்லது ஒருமா దైవం మట్రుడయమో యామే. ఆళ్వార్ల విషయంలో ఇది సంభవించింది కాబట్టి పెరుమాళ్ల కటాక్షంతో ఇతర దేవతల యొక్క స్పర్శ లేకుండా మొదటి నుండి పెరుమాళ్లనే ఆశ్రయించినటువంటి భాగ్యవంతులు ఆళ్వార్లు కాబట్టి వారి ఆనందాన్నంతటినీ కూడా ఈ పాసురంలో తెలియచేస్తున్నారండి అని చెప్తూ, అందుకే
ఇందులో చివరి పదం నిజానికైతే మండలాందాతి, అంటే మళ్ళీ మొదటి పాసురం ఏ పదంతో అయితే శక్కర్మాముగిలుడత్తు అనే పాసురం మొదలవుతుంది కాబట్టి అక్కడ దానికి సంబంధించినటువంటి పదంతో ఇక్కడ ముగించాలి. ఒరుమా దైవం మత్తుడయమో యామే అని చెప్పినటువంటి చోట ఏదో ఒక పదం మళ్ళీ మొదటి పాసురంలో మొదటి పదం ఉండి తీరాలి. కానీ అలా ఉంచకుండా ఆళ్వార్లు అలా లేకుండా ఈ పాసురాన్ని అనుగ్రహించారు. ఆనందాతిశయంతో అందాది క్రమంలో అనుగ్రహించాలి అనేటటువంటి మాటను కూడా మర్చిపోయి ఈ పాసురాన్ని అనుగ్రహించారండి. మిగిలిన ప్రబంధాలన్నీ కూడా చూస్తే తిరువాయుముషి కానీ, తిరువిరుత్తం కానీ, పెరియ తిరువందాది కానీ అన్నీ చూస్తే అవన్నీ కూడా మండలాందాదిలోనే ఉంటాయి. కానీ ఈ యొక్క ప్రబంధం మాత్రమే ఈ విధంగా అనుగ్రహించారు. ఈ పాసురంలో వారికి గోల్డంత ఆనందం కలిగింది. పరమాత్మ కటాక్షంతో దేవతాంతర స్పర్శ లేకుండా నేను పెరవాళ్ళని ఆశ్రయించగలిగాను అనేటటువంటి ఆనందంతో పొంగిపోయారు ఆళ్వార్లు అనేటటువంటి విషయాన్ని ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. నిన్న దాని పాసురం యొక్క అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. ఈనాడు పెరియవాచాన్ పిళ్ళై ఈ పాసురాన్ని అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నళిర్మదిచ్చడయను ఇత్యాదీం సాధకవేషం తోత్తు జటయే ధరిత్తు కొండిరుక్క చేదేయం దుర్మానత్తిలే సుఖప్రధనాన என்று தோத்தும்படி தடை மடலை கீரி தலையிலே வைப்பாரே போலே కుళింద చంద్రనై జటయిలే ధరిత్రురుద్రను. నిజానికి రుద్రుడు ఎలా ఉంటాడు అంటే జటలతో జటలు కట్టుకొని ఉండేటటువంటి వాడు. సాధక వేషం తోత్తు జటయే ధరిత్తు కొండిరుక్కచ్చేదేయం. నిత్యము కూడా ఈ సంసారం నుండి బయటపడాలి అనేటటువంటి భావన కలిగినటువంటి వాడిలాగా సాధక వేషాన్ని ధరించి ఆయన గజ చర్మాన్ని, సింహం యొక్క చర్మాన్ని, జటలను ధరించి ఒక సాధక వేషం కట్టొచ్చేటట్టుగా బయటికి కనిపించేటట్టుగా జటలు ధరించినప్పటికీ కూడా దురభిమానంతో సుఖప్రధాన ఎండ్రు, నేను ప్రధానుని అంటే నేను నన్ను ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా సుఖాన్ని ప్రసాదిస్తాను అని తెలిసేటట్టుగా తోత్తుంబడి తడై మడలై కీరి తలయిలై వైపారా పోలే. ఆ కాలంలో ద్రవిడ దేశంలో ఒక అలవాటు ఉండేది. ఎవరికైనా ఆనందం బాగా పెరిగిపోయిందనుకోండి, వారు కట్టుకున్నటువంటి తలపాగాలో ఏదో ఒక పుల్లనో ఏదో ఒక దాన్ని గుచ్చుకునేటటువంటి వారు. ఇక్కడ తడై మడలై కీరి తలయిల్ వైపారే, ఒక తాటి మట్టను తీసుకొని తలలో ఉంచుకున్నటువంటి వారిలాగా అంటున్నారంటే ఆనందం ఎక్కువైపోయి. ఇప్పుడు చూడండి, బాదుషా లాంటి వారందరికీ కూడా వారి కిరీటంలో కొన్ని చిహ్నాలు ఉంటాయి. అది ఏం తెలియజేస్తుంది అంటే సకల సుఖాలను వారు అనుభవిస్తున్నారు, రాజులు కాబట్టి ఆ సుఖాలన్నింటినీ కూడా అనుభవిస్తున్నారు అనేటట్టుగా ఉంటుంది. అలా ఇక్కడ కూడా రుద్రుడు ఆయన చూడ్డానికి సాధకుడైనప్పటికీ కూడా సాధక వేషంతో ఉన్నప్పటికీ కూడా నేను నన్ను ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా సుఖాన్ని ప్రసాదించగలను అనే విషయం తెలిసేటట్టుగా ఒక చంద్రుణ్ణి నెలవంకను శిరస్సులో ధరించాడట. కుళింద చంద్రనై జటయిలే ధరిత్రురుద్రను. అలా చల్లని చంద్రుడిని జటలో ధరించినటువంటి రుద్రుడు అని అర్థం. నళిర్ మది చడయను. నళిర్ అంటే చల్లనటువంటి, మది చంద్రుణ్ణి, సడయను శిరస్సులో జటలలో ధరించినటువంటి వాడు. నాన్ముగ కడవడు అంటే నిజానికి ఆయన సాధకుడు అయినప్పటికీ, అంటే ఆయన సంసారం నుండి బయటపడడానికి ఆయన సాధన చేస్తున్నప్పటికీ కూడా దురభిమానంతో తనని అందరూ ఆశ్రయించాలనేటటువంటి ఉద్దేశంతో ఏదో నేను సుఖాన్ని కలిగించేటటువంటి వాడిని అని అందరికీ తెలిసేటట్టుగా ఒక చంద్రుణ్ణి నెలవంకను తన శిరస్సులో ధరించాడండి అని చెప్తున్నారు. నాన్ముగ కడవళం అవనన్కు కూడా జనకనాయ, ఆయనకి కూడా తండ్రి అయినటువంటి వాడు. సృష్టిక్కురు పాగ నాల్ముగత్తయ్యుడయనాయ్ ఇరుక్కిర చతుర్ముఖనాగిర దైవము. 4 వైపులా సృష్టించడానికి వీలుగా ఉండేటట్టుగా, 4 దిశలలో సృష్టించడానికి వీలుగా ఉండేటట్టుగా
4 ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ నాగిర దైవము, 4 తలలు కలిగినటువంటి దైవము అంటే చతుర్ముఖ బ్రహ్మ గురించి చెప్తున్నారు. 4 కడవలు, 4 శిరస్సులు కలిగినటువంటి దేవత అంటే చతుర్ముఖ బ్రహ్మ. 4 ముఖములతోటి వేదాలను నిత్యము కూడా పెరుమాళ్ళు కటాక్షించినటువంటి వేదాన్ని నిత్యము అధ్యయనం చేస్తూ 4 దిశలలోనూ సృష్టిని అంతటిని, పరమాత్మ ఆజ్ఞ అయినటువంటి సృష్టిని అంతటిని కూడా చేసేటటువంటి వాడు. ఇవర్களிர் இருவரும் இருந்து காரியத்துக்கு கடவராய் அதிகாரிகளாயிருப்பது కుసవనయ్యం పురమడిక్యాంబోలే. వీరిద్దరూ ఎలా ఉన్నారు అంటే సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి ఆయన ఆజ్ఞను నిర్వహించేటటువంటి అధికారుల్లా ఉన్నారు కదా అంటున్నారు. ఆయన ఒక కుమ్మరివాడిలాగా ఈ లోకాన్ని కుండ తయారు చేయాలి అని సంభావించినప్పుడు బ్రహ్మ నిర్మించేటటువంటి వాడు, ఆ కుండను నిర్మించేటటువంటి వాడిగా బ్రహ్మ ఉన్నాడు. అక్కర్లేని పదార్థాలన్నిటిని, ఇప్పుడు కొండను చేస్తూ ఉంటే అందులో ఎన్నో వ్యర్థమైనటువంటి పదార్థాలన్నిటిని తీసేస్తూ ఉంటే ఒక కుండకి ఒక చక్కటి ఆకారం వస్తుంది. అలా ఒక వస్తువుని తయారు చేసేటప్పుడు అందులో అనవసరమైనటువంటి మట్టిను, ఇతర వస్తువులని తొలగించి కుండకు ఒక రూపాన్ని కలగచేసేటటువంటి వాడుగా రుద్రుడున్నాడు. అంటే లోకం అనేటటువంటిది ఒక పెద్ద ఒక లోకాన్ని నిర్మించడం అనేటటువంటి, లోకాన్ని సృష్టించడం అనేటటువంటి విషయంలో రుద్రుడు బ్రహ్మ ఇద్దరూ కూడా పరమాత్మకి సహకారులుగా ఉన్నారు. పరమాత్మ ఆజ్ఞగా పరమాత్మకి సహకారిగా ఉన్నారు అంటున్నారు. అంటే పరమాత్మ బ్రహ్మ ద్వారా లోకంలో కొత్తవన్నిటినీ కూడా సృష్టిస్తున్నాడు. రుద్రుడి ద్వారా లోకంలో అనవసరమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా నశింపచేస్తున్నాడు. అలా పరమాత్మ ఆజ్ఞకి కట్టుబడి ఎలా అయితే ఒక కుమ్మరివాడికి ఒక దండము, ఒక కర్ర, ఒక రాట్నము, ఒక వీల్, ఒక చక్రము ఎలా అయితే ఉపయోగపడతాయో కుండను చేయడానికి, పరమాత్మ దృష్టిలో కూడా వీరు అలాంటి వారే. ఒక సృష్టి చేయడానికి అవసరమైనటువంటి పరికరముల వంటి వారే. అలా ఆ ఆజ్ఞని, పెరుమాళ్ళ యొక్క ఆజ్ఞని నా శిరసావహిస్తూ ఆయన చెప్పినటువంటి పనిని చక్కగా చేసేటటువంటి వారు, ఆయనకి సహకరించేటటువంటి వారు. ఆయన ఈ లోకాలన్నిటినీ కూడా పాలిస్తుంటే, సృష్టించి పాలించి రక్షిస్తూ ఉంటే ఆయన ఆజ్ఞని నిర్వర్తింపచేసేటటువంటి వారు అంటున్నారు. తళిర్ ఒళి ఇత్యాది భోగ ప్రవణనాగయ్యాలే అప్సరసగళై మెయి కాట్టుకొండు వడివైపేణీం. తళిర్ ఒళి లేత కాంతి కలిగినటువంటి శరీరములు కలిగినటువంటి దేవతలు అంటున్నారు. భోగ ప్రవణ నాగయ్యాలే, ఆ ఇంద్రలోకంలో స్వర్గంలో ఉన్నటువంటి వారందరూ కూడా, దేవతలందరూ కూడా భోగ ప్రవణులు కాబట్టి, భోగాన్ని అనుభవించేటటువంటి వారు కాబట్టి, అప్సరసగళై మెయి కాట్టుకొండు వడివైపేణి, అక్కడ ఉన్నటువంటి అప్సరసలందరి చేత కూడా ఆ అప్సరసల రూప సౌందర్యాన్ని అనుభవిస్తూ దానికి తగిన రీతిగా తమ శరీరాన్ని సుకుమారంగా కాంతివంతంగా చేసుకున్నటువంటి దేవతలు అంటున్నారు. ఆ దేవతలకి నాయకుడైనటువంటి వాడు ఇంద్రుడు. తళిర్ ఒళి ఇమయవర్ తలైవనం మొదల, అలాంటి దేవతలకి, సుకుమారమైనటువంటి కాంతివంతమైనటువంటి దేహమును కలిగినటువంటి దేవతలకు முதல்வன் అధికార పురుషుడు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ, దేవతలకు, అలాంటి దేవతలకు నిర్వాహకనాయిరుక్కిర ఇంద్రన్ తొడక్కమాగా எவ்வகை பட்ட லோகங்களையும் அவ்வலோகங்களுள் உண்டான எல்லா చేతరయం తప్పాదే. అన్ని లోకములను కూడా, ఏ ఒక్క లోకములను విడిచిపెట్టకుండా అక్కడ నుండి, ఇంద్రుడి దగ్గర నుండి మొదలుపెట్టి అన్ని లోకాలను, ఏ ఒక్క లోకము విడిచిపెట్టకుండా ఆ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా పరమాత్మ ఆ ప్రళయ సమయంలో తన ఉదరంలో వేసేసుకుంటాడండి, రక్షిస్తాడు, ఉంచుకొని రక్షిస్తాడు అని చెప్తున్నారు. తళిర్ ఒళి ఇమయవర్ తలైవనం మొదల యావగై ఉలగము యావరం అగప్పడ. యావగై ఉలగం, లోకంలో ఉన్నటువంటి అన్ని లోకాలు, యావరం అగప్పడ, లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా విడిచిపెట్టకుండా తన వశం చేసుకొని ప్రళయకాలంలో పరమాత్మ తన ఉదరంలో చేర్చుకుంటాడు అని చెప్తున్నారు. అంతేనా? లోకంలో ఉన్నటువంటి జీవులనేనా అంటే కాదు, అంతకన్నా ఎక్కువ. నిలం, నీర్, తీ, కాల్, సుడరిరుం విసుంభుం, ఈ లోకాలన్నీ కూడా
కారణం రావడానికి కారణమైనటువంటి ప్రకృతిని, ఆ ప్రకృతి అని చెప్పుకునేటటువంటి ఆ పదార్థం కూడా దేనివల్ల ఆవిర్భవిస్తోంది అంటే పంచభూతముల వల్ల ఆవిర్భవిస్తోంది. ఆ పంచభూతములను కూడా పరమాత్మ తన ఉదరంలో వేసేసుకుంటున్నాడండి. అంటే అటు జీవతత్వాన్ని, జీవులందరినీ కూడా పరమాత్మ ప్రళయంలో తన ఉదరంలో ఉంచుకుంటున్నాడు, ప్రకృతి తత్వాన్ని అంతటినీ కూడా తన ఉదరంలో ఉంచుకుంటున్నాడు అని తర్వాత చెప్తున్నాడు. నీర్ నిలం నీర్ తీకాల్ సుడర్ ఇరు విసుంభుం. நிலர் நீர் தீகால் அவர்கள் எல்லாருக்கும் కారణమాయిరుక్కిర భూత పంచకం. వారి శరీరాలన్నిటికీ కూడా కారణమైనటువంటి భూత పంచకము. ఇక్కడ మనం చూసేటటువంటి లోకాలు, జీవులు ధరించేటటువంటి శరీరము, దేహములు, వాటన్నిటికీ కూడా కారణమైనటువంటి భూత పంచకములకు కూడా పరమాత్మ నామరూపాలను నశింపచేసి వాటిని కూడా తీసేసుకుంటున్నాడండి అంటున్నారు. సుడర్ అందులో చెప్పేటప్పుడు కూడా సుడరిరుం విసుంభుం అని ఆకాశానికి ఒక విశేషణం వేశారు. నిలం అని భూమిని చెప్పారు, నీర్ అని జలమును చెప్పారు, తీ అంటే అగ్నిని చెప్పారు, కాల్ అంటే వాయువుని చెప్పారు. సుడరిరు విసుంభుం అని, విసుంభం అంటే ఆకాశము, సుడరిరు విసుంభం అని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశేషణాన్ని ఆకాశానికి వేసి చెప్పారు. అలా ఎందుకు దానికి ప్రత్యేకంగా చెప్పారండి అనేటటువంటి విషయం చెప్తున్నారు. సుడర్ అంటే గొప్ప ప్రకాశంతో కూడి ఉండేటటువంటి విశాలమైనటువంటి ఆకాశము అని ప్రయోగించారు కదా, దానికి కారణం ఏమిటి అంటున్నారు. సుడరిరు విసుంభం ఎండ్రదు ఉండామిడత్తిల్ మత్తై నాలుక్కు మున్నే மதாகையாலும் அழிய மிடத்தில் இவை இழந்தாலும் தான் சிறிது காலம் நின்று అజమతాగయ్యాలు వంద పుగరై పత్తి. ఆ ఆకాశానికి ఒక ప్రత్యేకత ఉందండి. మిగిలినటువంటి మిగిలినటువంటి 4 భూతములన్నీ కూడా ఆ ఆకాశంలోనే వస్తాయి. కాబట్టి ముందు పరమాత్మ సృష్టించేటటువంటి విధానంలో పంచభూతములలో కూడా ముందు ఆకాశం వస్తుంది, ఆకాశం నుండి అగ్ని వస్తుంది, అగ్ని నుండి జలం వస్తుంది, జలం నుండి వాయువు వస్తుంది, ఆ తర్వాత భూమి వస్తుంది. ఇలా అన్నీ కూడా ఆకాశం నుండి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఆకాశానికి ఒక గొప్పతనం ఉంది అంటున్నారు. అంతేకాకుండా ఈ ప్రళయ సమయంలో కూడా ఒక దాంట్లో ఒకటి కలిసిపోతూ ఉంటాయి. ఉన్నటువంటి పంచభూతాలు కూడా ఒక దాంట్లో భూమిలో అగ్ని వాయువులో, వాయువు భూమిలో, అగ్ని జలములో, జలము వాయువులో, వాయువు అగ్నిలో, అగ్ని మళ్ళీ తేజస్సు వెళ్ళి ఆకాశంలో కలిసిపోతుంది. కాబట్టి చివరికి ఆకాశం కొంతకాలం ఉంటుంది. మిగిలినటువంటి 4 భూతములు కూడా నశించిపోయినా, వాటి నామరూపాలు కోల్పోయినప్పటికీ కూడా ఆకాశం కొంతకాలం ఉంటుంది. కాబట్టి దానికి ఉండేటటువంటి పెరుమై, దానికి ఉండేటటువంటి ఒక గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకొని సుడరిరు విసుంభుం అని ఒక ప్రత్యేకంగా దానికి ఒక విశేషణం వేశారు. బాగా ప్రకాశించి విశాలంగా ఉండేటటువంటి ఆకాశము అని చెప్తున్నారు. మలర్ సుడర్ ఇత్యాది చంద్ర సూర్యర్గళం మత్తుముళ్ళ మనుష్యాదిగళం ఇవయుడయ. ఆ తర్వాత పంచభూతములను చెప్పిన తర్వాత మలర్ సుడర్ పిరవం సిరితుడన్మయంగా, ఆ తర్వాత ఉన్నటువంటి ఆకాశంలో భాసించేటటువంటి గొప్పగా ప్రకాశించేటటువంటి చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు, గ్రహరాశులు, తేజోమయంగా ఉన్నటువంటి ఆ నక్షత్రాలు, కాంతులను ఇచ్చేటటువంటి ఆ వాటినన్నిటినీ కూడా కలిపి చెప్తున్నారు మలర్ సుడర్ అనేటటువంటి మాటతోటి. అంతేకాకుండా వారితో పాటు మనుషులన్నీ కూడా మలర్ సుడర్ పిరవం అనేటటువంటి మాటతోటి మనుష్యాదిగళం ఇవయుడయ, ఆ లోపల ఉండే ఆ గ్రహాలలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా చెప్తున్నారు. సిరితుడన్మయంగా సిరియదాయ్ కొండుడనే మయంగా, సిరిదాయ్ కొండుడనే మయంగా. అదేంటి, ఎలా పరమాత్మ వాటిని అన్నింటినీ కూడా స్వీకరించాడు అంటే అవన్నీ కూడా ఒక చిన్నవైపోయి ఒకే కాలంలో ఉదరంలో ఒకే దేశంలో చేరేటట్టుగా చేరిపోయాయి. అవన్నీ పరమాత్మ ఇన్నిటిని లోపలికి తీసుకుంటున్నాడండి. ఎంత కష్టపడి ఉంటాడో కదా అనుకుంటామేమో, కాదు. సిరితుడన్మయంగా అవన్నీ ఒక చిన్న పదార్థంగా ఒక పక్కన ఒక మూల చేరిపోయే విధంగా పరమాత్మ వాటిని గ్రహించాడు అంటున్నారు. సిరియదాయ్ కొండుడనే మయంగా, అవన్నీ చిన్నగా ఒక మూల చేరిపోయేటట్టుగా పరమాత్మ స్వీకరించాడు. శిల పేరుక్కు ఇడచొల్లి ఉండార్
பலருண்டானால் சோறு மட்டமா போலே ரக்ஷமாய் கொண்டு நானாவாய் புகுகிற பதார்த்தங்கள் அளவு படும்படியாக வாயித்து தன் வயத்திலே வைக்கிற పోదు కండు పారిపిన్ పెరుమై. ఎలా ఉంటుందట లోకంలో ఒక పద్ధతి ఉంటుంది. కొంతమందికి సాపాటు పెడదాం, అన్నం పెడదామని అన్నాన్ని తయారు చేస్తారు. ఒక సత్రంలో ఒకసారి అన్నాన్ని పెడదామని అందరికీ వచ్చినటువంటి వారందరికీ కూడా అన్నదానం చేద్దాము అనేటటువంటి ఉద్దేశంతో అన్నాన్ని తయారు చేశారు. కానీ వచ్చినటువంటి వారు చేసినటువంటి అన్నానికన్నా కూడా ఎక్కువ మంది వచ్చేసారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? పెట్టడం ముందు మొదటి వారికేమో ఎక్కువ పెట్టేసి తర్వాత అందరికీ సరిపోదేమో అని భయపడి తర్వాత తినేవారికి ఎక్కువ వారు వస్తే కొంచెం అన్నం పెడుతూ ఉంటారు. అలా పరమాత్మ పెద్ద రూపం కలిగినటువంటి వాడు, పెద్ద విభూతి కలిగినటువంటి వాడు. ఆయనకి ఇవన్నీ కూడా ఒక మూల సరిపోతాయి. భగవానుడు తన రక్షణ త్వర అతిశయించి ఉండడం వల్ల అతని చేత ఉదరంలో పెట్టుకొని రక్షింపబడేటటువంటి వస్తువులన్నీ కూడా ఆయన ఆశకు సమానం కానందువల్ల ఏదో ఒక మూలను చేరిపోయే. పాపం పరమాత్మకేమో అందరినీ రక్షించాలి, అన్నిటినీ రక్షించాలని ఒక పెద్ద ఆశ. అందులో ఉన్నటువంటి వస్తుజాతమేమో ఆయనతో పోలిస్తే కొంచెం చిన్న పదార్థములు కాబట్టి సిరిదుడన్మయంగా చిన్నగా మారి ఆయనలో చేరిపోయాయండి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. చెప్తూ ఉంటే సిరిదుడన్మయంగా ரக்ஷமாய் கொண்டு நானாவாய் புகுகிற பதார்த்தங்கள் அளவு படும்படியாக వాయిత్తు తన్ వయత్తులే వైక్కిర పోదు కండు పిరప్పిన్ పెరుమై. కాబట్టి ఆయన ఆ పదార్థాలన్నిటినీ కూడా ఒక పక్కన మూలాలకు సరిపోయేటట్టుగా ఆయన పెట్టుకున్నాడండి అంటున్నారు. చూడండి, మనం ఎలా అయితే సాపాటు కలుపుకునేటప్పుడు, భోజనం చేసేటప్పుడు సాదాన్ని కలుపుకున్న తర్వాత చిన్న ముద్దలుగా చేసుకొని ఎలా అయితే మనం స్వీకరిస్తూ ఉంటామో, ఆ ముద్దలు ఒక మూలకి మన ఉదరంలోకి వెళ్ళిన తర్వాత ఒక మూలకి చేరిపోయి ఎలా అయితే ఉంటాయో అలా ఉండిపోయాయి లోకాలన్నీ కూడా అనేటటువంటి విషయం చెప్తున్నారు. ఇవై అడంగు అల్పమాయి కొండు ఒన్రై విడాదే తన్ పక్కలిలే కలసా. ఇవై అడంగా అల్పమాయి కొండు ఒన్రు విడాదే తన పక్కలే. ఒక్కటి కూడా విడిచిపెట్టుకుని ఇవన్నీ కూడా ఆయనతో పోలిస్తే ఇవన్నీ కూడా అల్పమైనటువంటివి కాబట్టి, ఆయన ఆశకు సమానమైనటువంటివి కాదు కాబట్టి, చాలా స్వల్పమైనటువంటివి కాబట్టి ఒక మూలకి సరిపోయాయి. ఆయన ఉదరంలో ఒక మూలకి సరిపోయాయి. పరమాత్మ తనకున్న ఈ చేతనలని అచేతనలని జీవుల్ని అచిత్ అని చెప్పబడేటటువంటి ప్రకృతి తత్వాన్ని అంతటినీ కూడా తన ఉదరంలో ఒక మూల ఉంచుకున్నాడు. ఆ మూల కూడా అవి కలిసిపోయాయా అన్నట్టుగా ఉన్నాయి అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. కాబట్టి అలా పక్కకు ఉన్నాయండి అనే విషయాన్ని చెప్తున్నారు. அன்றுக்கே சிறிதுடல்மயங்க என்று பாட்டமாய் అళందిర్ ఇరిన్ ఉడంగణిన్ వడివలే కలస. ఆయన శరీరంలో ఒక భాగంలో ఒక మూలలో చేరిపోయాయండి అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఉడల్ ఎన్గిర విడత్తిలే నగర కళారంగల్ உங்களுக்கு ஒரு విరోధమిల్లై. అలా ఆయన స్వీకరించేటటువంటి సందర్భంలో ఏవైనా ఆయనకి ఉంటుందా అంటే, ఏమైనా కష్టం కలిగిందా పరమాత్మకి అలా స్వీకరించేటటువంటి విషయంలో అంటే ఒక్క కష్టం కూడా కలగలేదండి. అతి సునాయాసంగా పరమాత్మ ఆ విధంగా లోకాలన్నిటినీ కూడా తాను ఉదరంలో స్వీకరించి రక్షిస్తున్నాడు అని చెప్తున్నారు. పొరు పాడిన్రి ముజవదు మగపడ ఒక పదార్థం పిరిగిరదు పడాద పడి ఎల్లా వత్తయం. ఒక వస్తువు కూడా లోపలికి తీసుకున్నటువంటి ఒక వస్తువు కూడా మళ్ళీ బయటికి రాకుండేటటువంటి విధంగా, ఏ వస్తువు లోపలికి వెళ్ళినటువంటి వస్తువు మళ్ళీ బయటికి రాకుండా ఉండేటటువంటి విధంగా
అన్నిటినీ కూడా పరమాత్మ తన ఉదరంలో ఉంచుకొని ఆయన తిరిమేనిలో కలిసిపోయేటట్టుగా వాటినన్నిటినీ కూడా పరమాత్మ స్వీకరించాడండి. అది కూడా అంత సునాయాసంగా తేలిగ్గా చేసేసాడు అంటున్నారు. ఒక పదార్థం పిరిగిరదు పడాదపడి, బయటకి రాకుండా ఉండేటటువంటి విధంగా పరమాత్మ ఆ పదార్థాలన్నిటినీ కూడా స్వీకరించాడు. కరందు ప్రళయం వందాల్ మున్బుత్తే కాట్టిலும் వయత్తే ఇళైత్తు కాట్టిలాంబడి ఒక వికృతి ఇన్రిక్కే ఇరుక్కై. మరి ఇంత స్వీకరించాడు కదండి. మరి ఆయనకి ఏమైనా వికారం కలిగిందా? చూడండి, ఒక పని చేయాలి అంటే ఆ పని వల్ల కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే ఒక పని చేస్తున్నందువల్ల మనం ఎక్కువసేపు ఒక బరువైనటువంటి వస్తువును పట్టుకున్నాం అనుకోండి, మన చేతులు నొప్పొస్తాయి, మన చేతులు ఎర్రగా మారిపోతాయి, కందిపోతాయి. అలా ఒక వికారం అనేటటువంటిది సహజంగా ఒక పని చేసినందువల్ల వస్తుంది. కానీ ఇప్పుడు కరందు అంటే ముందుకి ప్రళయం ముందు పరమాత్మ యొక్క ఉదరాన్ని చూస్తే, ప్రళయం తర్వాత వీటినన్నిటినీ కూడా ఒక ఉదరంలో ఉంచుకున్న తర్వాత పరమాత్మని చూస్తే ఏమైనా తేడా కనిపిస్తుందా అంటే ఏమీ తేడా కనిపించడం లేదండి. ఒక వికారం కూడా ఆయన తిరుమేనిలో కనిపించడం లేదు. ప్రళయం వందార్ మున్బుత్తే కాట్టిలం వయత్తే ఇళైత్తు కాట్టలాంబడి వరు వికృతి ఇన్రిక్కే ఇరుక్కే. ఒక వికారం కూడా లేకుండా ఇదివరకు ఎలా ఉండేదో ఆయన యొక్క ఉదరము ఇప్పుడు కూడా అలాగే ఉంది అంటున్నారు. ఇంకా పైపెచ్చు చెప్పాలంటే ముందు కన్నా కూడా ఇప్పుడు కొంచెం కృషించిపోయిందట పాపం ఆయన యొక్క ఉదరము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకు? ఆయనేమో ఎక్కువ ఆశతోటి రక్షించాలి అని కోరికతోటి వస్తే ఆయనకి కలిగినటువంటి లాభం ఏమిటి అంటే ఏదో చిన్న పదార్థాన్ని, అంటే ఆ చిత్తు పరమాత్మ యొక్క స్వరూపం ముందు అవి చాలా చిన్నవిగా స్వల్పంగా సూక్ష్మమైనటువంటివిగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ వికారం ఏమీ లేకుండా ఆయన ఉదరంలో ఒదిగిపోయాయండి. ఇంకా పైపెచ్చి ఆ ఉదరానికి ఏ వికారము లేదు. ఇదివరకే కొంచెం ఉబ్బినట్టుగా ఉండేది, కొంచెం బొజ్జు ఉన్నట్టుగా ఉండేది, ఇప్పుడు అది కూడా కనిపించడం లేదు. అంటే నార్మల్గా మనం కంఠం వరకు సాపాటు చేసినా భోజనం చేసినా మనం ఉదరము ఉబ్బినట్టుగా ఉంటుంది. ఆ పదార్థములన్నీ పుచ్చుకొని మనకి మన ఉదరం ఒక వికారాన్ని సంతరించుకుంటుంది. అదేమీ కూడా పరమాత్మ యొక్క ఉదరంలో కనిపించడం లేదు అంటున్నారు. ఓరాలిరై సేరిందు ఎం పెరుమామాయనై అల్లదు ఇవత్తై ఇప్పటి వయత్తిలే వైత్తుతాన్ ముగిజి విరియాదే పవనాయిరుప్పదువరు అళందళిలే కణ్వళరందో అరుళిన నమ్ముడే ఆశ్చర్య శక్తియుక్తనాయి ఓజియా. అలా వాటినన్నిటినీ కూడా తన ఉదరంలో ఉంచుకొని ఒక చిన్న అప్పుడే వికసిస్తూ పూర్తిగా విప్పారని ఒక చిన్న లేత మర్యాకు మీద పరమాత్మ చిగురించి నిద్రించి అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఇలా ప్రకృతి అంతా లోకాలన్నిటినీ కూడా తన ఉదరంలో ఉంచుకొని వాటినన్నిటినీ కూడా లోకాలన్నిటినీ కూడా తన ఉదరంలో ఉంచుకున్నటువంటి స్వామి ఏ వికారము లేకుండా అప్పుడే వికసిస్తూ పూర్తిగా విపారనటువంటి ఒక లేత మర్యాకు మీద పరమాత్మ చేరి ఉండి దాని మీద శయనిస్తూ ఉండి ఎంబెరు మామానయే అల్లదు. ఆయన కాకుండా ఇంకొకరిని మామాయన్ గొప్ప ఆశ్చర్యకర చేష్టిత అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి ఆ భగవానుని తప్ప ఇంకొకరిని ఆశ్రయిస్తామా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. నమ్ముడయ ఆశ్చర్య శక్తియుక్తనయోజియ. ఆయనని విడిచిపెట్టి అంత గొప్ప అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి ఆ పరమాత్మని తప్ప వేరొకరిని ఆశ్రయిస్తామా అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు తెలియజేస్తున్నారండి. పాలన్ర నదురువాయ్ ఎజుల్ కొండు అని ఇక్కడ ఇంకొక ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఒక విషయాన్ని చెప్తున్నారు. మొదలు తిరువందాది పాసురంలో 69వ పాసురం ముదత్తాళ్వార్లు అనుగ్రహించినటువంటి మొదలు తిరువందాది పాసురాలలో మొదటి ఒక 61 పాసురాన్ని ఇక్కడ మనకి అనుగ్రహిస్తున్నారు. పాలన్ తనుదు ఉరువాయ్ ఏజలుగు ఉండు అని ఒక పాసురాన్ని యొక్క వివరణని ఇక్కడ పెరియవాచారు పిల్లయిస్తున్నారు. యశోదాస్తనందయం అత్యంత విముగ్ధం ఎన్రు
யசோதா சனந்தயமத்யந்த விமுக்தம் என்னும்படி முக்தமான వడివైయుడయనాయ్ సకల లోకంగళయం వయత్తిలే వైత్తు. ఎలా ఉన్నాడట స్వామియా? లేత మర్యాకు మీద పరమాత్మను చూస్తుంటే, సేవిస్తుంటే ఎలా ఉంది అంటే, ఆనాడు యశోదాదేవి యొక్క ఒడిలో పరమాత్మ పడుకొని, చిన్న పిల్లవాడిగా యశోదాదేవి యొక్క ఒడిలో పడుకొని, ఆవిడ స్తన్యపానాన్ని, ఆవిడ యొక్క స్తన్యం ద్వారా పాలను స్వీకరిస్తూ, అత్యంత విముగ్ధం, అత్యంత సుకుమారమైనటువంటి తిరుమేని కలిగినటువంటి కృష్ణ పరమాత్మలా ఉన్నాడండి. అంత ముగ్ధమైనటువంటి వడివై, అంత ముగ్ధమైనటువంటి దివ్యమంగళ విగ్రహంతో ఈనాడు లేత మర్యాకు మీద సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్నాడు. అది చూస్తూ ఉంటే ఆనాడు యశోదాదేవి బడిలో పాలను తాగుతున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క సన్నివేశం గుర్తొస్తోంది. ఆ కృష్ణ పరమాత్మ ఎంత సౌకుమార్యంగా ఆ తల్లి ఒడిలో పడుకొని ఆనందిస్తున్నాడో, అలా ఇక్కడ ఈ లేత మర్యాకు మీద పరమాత్మ వేయించేసి పడుకొని ఆ విషయాల లోకాలన్నిటినీ కూడా రక్షిస్తున్నాడు. సకల లోకంగళయం వయత్తిలే వైత్తు, అన్ని లోకాలను తన ఉదరంలో ఉంచుకొని లేత మర్యాకు మీద పడుకొని పరమాత్మ సేవ సాగిస్తున్నాడు అంటున్నారు. అది చూస్తుంటే యశోదాదేవి ఒడిలో పడుకున్నటువంటి కృష్ణ పరమాత్మలా విముగ్ధం, ముగ్ధుడైనటువంటి సుకుమారమైనటువంటి తిరుమేని కలిగినటువంటి స్వామిగా కనిపిస్తున్నాడు. ஆலிலையின் மேலன்று நீ வளர்ந்தது மெய் என்பர் ஆலின் மேல் ஓர் இழந்தள் அலிரில் கண்வளரது ஈசன் என்கிறபடியே முகிழ் விரியாத அளந்தளிரிலே தரிக்கைக்கு ஒரு யசோதாதிகள் இன்றிக்கே இருக்க நீ கண் வளரந்து அருளின இத்தை மெய் என்று ఆప్తతమరాన ఋషిகள் వెజుదానింద్రార్గల్. ఆపాసురంలోనే ఇంకా దాన్నే వివరిస్తున్నారు. ఆలిలై ఇన్ మేలండ్రు నీ వళంద మెయ్యన్బర్ అని ఆపాసురంలో ఉంటే దానికి వ్యాఖ్యానం అనుగ్రహిస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. ఆలిలై ఇన్ మేల్ ఒళిరింద అళిరిల్ కణ్ వళరందు ఈసన్ అని పెరియ తిరువందాదులో ఆళ్వార్లు చెప్పినట్టుగా ఒక లేత మర్యాకు మీద అద్వితీయంగా వేయించేసి ఉన్నటువంటి కణ్వళరందు ఈసన్ పడుకున్నటువంటి సర్వేశ్వరుడు అని చెప్పినటువంటి ఆళ్వార్, ఇంకొక ఆళ్వార్లు చెప్పినటువంటి విధంగా ఇక్కడ పరమాత్మ కూడా ఆ లేత మర్యాకు మీద పడుకొని ఉన్నాడండి. భక్తితోటి ఒడిలో ధరించడు. పాపం ఎలా ఉన్నాడు స్వామి అంటే, కృష్ణావతారంలో యశోదాదేవైనా ఉందండి చూసుకోవడానికి. ఈ లేత మర్యాకు ప్రళయ జలాలలో, అదేమో ఆ నీళ్లలో, అలలలో ఈ లేత మర్యాకు తేలియాడుతోంది. ఆ లేత మర్యాకు మీద సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు చిన్న శిశువుగా పడుకుని ఉన్నాడు. ఆ పడుకుని ఉన్నటువంటి వాడు కూడా సామాన్యుడు కాదు. లోకాలన్నిటినీ కూడా తన ఒడిలో పెట్టుకొని ఉన్నాడు. రక్షించడానికి యశోదాదేవి కూడా లేదు. కానీ పాపం పరమాత్మ అలాగే ఆ లేత మర్యాకు మీద పడుకొని ఉన్నాడండి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. సైనించి ఉన్నటువంటి విషయం ఇది వాస్తవము అని చెప్పేటటువంటి మహనీయులు ఉన్నారు కదా. అందరూ కూడా ఇది అసలు నిజంగా కుదురుతుందా? అంత లేత మర్య ప్రళయ జలాలలో ఒక లేత మర్యాకట, ఆ మర్యాకు మీద చిన్న శిశువు పడుకున్నాడట. పోనీ వట్టి శిశువు అయితే పర్వాలేదు, ఉదరముల్లో లోకాలన్నిటినీ కూడా ఉంచుకొని అంత భారమైనటువంటి లోకాలన్నిటినీ కూడా ఉదరంలో ఉంచుకొని మునిగిపోకుండా పడుకున్నాడట. ఇది అసత్యమై ఉంటుంది అని భావించేటటువంటి వారందరూ ఉంటారండి. కానీ ఇది సత్యము అనేటటువంటి భావించేటటువంటి ఋషులు మహర్షులు కూడా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇది మెయ్యన్రు ఆప్తతమరాన ఋషిగల్ యజుదానింద్రార్గల్. ఇది నిజము. అలాగే స్వామి మేమందరం చూసాము. మార్కండేయ మహర్షి ప్రళయ జలాలలో పరమాత్మ చిన్న శిశువుగా ఆ లేత మర్యాకు మీద సైనించి ఉండేటటువంటి విషయాన్ని మార్కండేయ మహర్షి కల్లారా చూసి ఆ విషయాన్ని తెలియజేస్తాడు. కథన్వయం శిశు సేథే లోకేనా సముపాగతే శాఖాయాం వటవృక్షస్య పల్లవేతు శుచిస్మిత ఎన్రాయత్తు. అలా దర్శించినటువంటి ఆ ఋషులందరూ కూడా పరమాత్మ ఎలా
అక్కడ శయనించి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని భారతంలో ఆ విషయాన్ని మార్కండేయ మహర్షి చెప్తున్నారు. కథం స్వయం శిశుస్సేతే లోకేనాశముపాగతే శాఖాయాం పటవృక్షస్య పల్లవేతు శుచిస్మిత. లోకమంతా నాశనాన్ని పొందిన తర్వాత మర్రి చెట్టు వటవృక్షస్య పల్లవేతు, వటవృక్షం యొక్క లేత పల్లవము అంటే లేత చిగురు వంటి ఆకు మీద శిశుస్సేతే మధుర మందహాసం శుచిస్మిత నవ్వుతూ చిరుమందహాసాన్ని చేస్తూ నవ్వుతూ ఈ బాలుడు ఏ విధంగా కథం స్వయం శిశుస్సేతే, కథం ఎలా శయనించి ఉన్నాడో ఆ లేత మర్యాకు కొంచెం తొనికిసలాడినా ఆయన ప్రళయ జలాల్లో పడిపోతాడు. అలా పడిపోకుండా లేత మర్యాకు మీద శిశువు శయనించి ఉన్నాడు. ఆ శిశువు కూడా వట్టి శిశువు కాదు, లోకాలన్నిటినీ కూడా తన ఉదరంలో ఉంచుకున్నటువంటి వాడు. అలాంటి ఆ స్వామి ఎలా ఉన్నాడు అంటే ఆశ్చర్యకర అఘటిత ఘటనా సామర్థ్యము. ఇది రుద్రుడి వల్ల సాధ్యమవుతుందా? ఇంద్రాది దేవతలకి అఘటిత ఘటనా సామర్థ్యం ఉంటుందా? చతుర్ముఖ బ్రహ్మకి అఘటిత ఘటనా సామర్థ్యం ఉంటుందంటే ఎవరికీ లేదు. కేవలం శ్రీమన్ నారాయణుడికి మాత్రమే ఈ అఘటిత ఘటనా సామర్థ్యం ఉంది. ఆ అఘటిత ఘటనా సామర్థ్యం ఉండబట్టే దానితోనే సంసారులలో నిత్య సంసారిగా పడి ఉన్నటువంటి మనని తీసుకొని వెళ్ళి నిత్య సూర్యులతో సమానంగా పరమాత్మ నిలపగలుగుతున్నాడు. ఆయనకు ఆ గొప్ప గుణం ఉంది కాబట్టి, కళ్యాణ గుణం ఉంది కాబట్టి, అఘటిత ఘటనా సామర్థ్యం శక్తి ఉంది కాబట్టి మన పాపాలన్నిటినీ తొలగించగలుగుతున్నాడు. నిత్య సూర్యులతో సంసార గంధం అంటూ తెలియనటువంటి నిత్య సూర్యులు ఈ లోకంలోకి రావాలన్నా భయపడుతూ ఉండేటటువంటి దేవతల కన్నా గొప్పవారైనటువంటి నిత్యసూరులు, ఆ నిత్యసూరులతో సమానమైనటువంటి వారిగా పరమాత్మ మనల్ని నిలబెడుతున్నాడు. వారు అనుభవించేటటువంటి అనుభవాన్నంతటినీ కూడా పరమాత్మ మనకు అనుగ్రహిస్తున్నాడు. అలా అనుగ్రహిస్తున్నటువంటి స్వామిని విడిచిపెట్టి ఇంకెవరినో పట్టుకుంటామంటున్నారేమిటి ఈ లోకంలో ఉన్నటువంటి జనములు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ఆళ్వార్లు. మిగిలినటువంటి విశేషాలు రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.